ఆల్రెడీ ఇజ్రాయెల్ యుద్ధంలోనే ఉంది ఇరాన్ మీద. ఒక ఇప్పుడు 9వ రోజు ఈరోజు 13వ తేదీ స్టార్ట్ చేసింది. హుహు. దానికి ప్రతిగా ఇరాన్ గూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడేందంటే ఇప్పుడొస్తున్న సంచలనమైన వార్త ఏందంటే ట్రంప్ అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ప్రైవేట్‌గా. సో, అమెరికా బలగాలన్నీ గూడా ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నాయి. సో, అమెరికా గూడా ఇరాన్ మీద దాడి చేయబోతుంది. అంటే కలిసి ఆల్రెడీ ఇజ్రాయెల్ చేస్తుంది. ఇప్పుడు అమెరికా గూడా చేస్తుంది. ఎందుకంటే అమెరికా అవసరం లేకుండా ఇజ్రాయెల్ ఒకటే ఇరాన్‌ని దెబ్బకొట్టే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ దగ్గర బంకర్ బస్టర్ బాంబు అనేది ఇజ్రాయెల్ దగ్గర లేదు. ఎందుకంటే వీళ్ళ ఫార్దో అనే ఒక న్యూక్లియర్ సైట్‌ని కొట్టాలంటే అది అమెరికా దగ్గర మాత్రమే ఉంది. అది నేను ఆల్రెడీ చెప్పాను. GBU-57 అని ఆ బంకర్ అవును. బస్టర్ బాంబు అమెరికా దగ్గర మాత్రమే ఉంది. సో, హ్మ్. ఈ నేపథ్యంలో అమెరికా గూడా రంగంలోకి దిగబోతుంది. సో, యుద్ధం ఎలా ఉండబోతుంది? దీన్ని ఇరాన్ ఎలా ఎదుర్కోబోతుంది? ప్రపంచం దీన్ని ఎలా చూడబోతుంది? ప్రపంచానికి ఏ రకమైన నష్టం జరగబోతుంది? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా నేను ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ చెప్తాను. హ్మ్. అదేందంటే మనకి మిడిల్ ఈస్ట్ లేదా వెస్ట్ ఏషియా అంటారు ఈ ఏరియాని. ఇందులో మిలిటరీ పరంగా చూసుకున్నప్పుడు 2 అతిపెద్ద దేశాలున్నాయి. ఒకటి ఇజ్రాయెల్, ఒకటి ఇరాను. ఈ 2 కూడా పైకైతే న్యూక్లియర్ స్టేట్స్ కావు. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఎప్పటినుంచో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఒప్పుకోదు. అట్లని డిక్లైన్ కూడా చేయదు. అంటే లేదని చెప్పదు, ఉందని చెప్పదనమాట. కాకపోతే ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి తేడా ఏందంటే ఇరాన్ ఎన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఒప్పందం చేసి సంతకం చేసింది. నేను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనని సంతకం చేసింది. అట్లాగే ఇంటర్నేషనల్ మానిటరింగ్ కూడా ఇరాన్ ఒప్పుకునింది. అంటే నా దేశంలో ఎవరైనా వచ్చి పరీక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి నా దేశంలో పరీక్షించుకోవచ్చని ఇరాన్ ఒప్పుకునింది. లాస్ట్ ఇయర్ 15 సార్లు ఈ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్‌లో పోయి టెస్ట్ చేసి కూడా వచ్చిందన్నమాట. కానీ ఇజ్రాయెల్ అది ఒప్పుకోలేదు. నా దేశంలో టెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోనని చెప్తుంది. అంటే ఇజ్రాయెల్ ఏమో దేనికి ఒప్పుకోదు. కానీ ఇజ్రాయెల్‌ని ఎవడు మాట్లాడడు. ఇరాన్ అన్నిటికి ఒప్పుకొని ఏమీ లేకపోయినా కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయని అటాక్ చేస్తున్నారు. ఇది జరుగుతున్నది. ఇది ఇరాన్ వైపు నుంచి చూసినప్పుడు 2015లో హ్మ్. ఇరాను అమెరికా, యూకే, జర్మనీ, రష్యా, చైనా, ఫ్రాన్స్‌లతో ఒక ఒప్పందం చేసుకునింది. ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే ద జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. జేసీపోవా అంటారనమాట. ఈ హ్మ్. ఒప్పందంలో ప్రధానమైన అప్పటికే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలున్నాయి. 2009 నుంచి ఆర్థిక ఆంక్షలుంటే ఇరాన్ ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏందంటే ఒకటి యురేనియం నిల్వల్ని 3.67% మాత్రమే 15 ఏళ్ల పాటు అంతే ఉండాలి. ఇంకా అంతకంటే పెరగకూడదు. నిల్వలన్నిటిని తగ్గించుకోవాలి. తర్వాత దాని మీద రీసెర్చ్ ఆపేసేయాలి. స్టాక్ ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇందాక చెప్పిన ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎప్పుడైనా వచ్చి ఏ ఏజెన్సీ అయినా వచ్చి తమ దేశంలో పరీక్షించుకోవచ్చు. ఈ కండిషన్లకు ఒప్పుకొని సంతకం చేసింది ఇరాన్. దానికి బదులుగా ఆంక్షలు ఎత్తేసారనమాట ఇరాన్ మీద. ఎప్పుడు ఇది 2015లో జరిగింది. ఇది హ్మ్. దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా దీన్ని 2231 అనే తీర్మానంతో ఈ ఒప్పందాన్ని అంగీకరించింది. సో, హ్మ్. ఇది ఇంటర్నేషనల్‌గా అంగీకారం కుదిరిన ఒప్పందం. కానీ ట్రంప్ ఏం చేశాడు 2018లో దాని నుంచి బయటకొచ్చేసాడు. దానికి కారణం ఏం చెప్పాడు ట్రంపు, వీళ్ళు మిసైల్స్ తయారు చేస్తున్నారు. అది ఇది అని చెప్పి వచ్చేసి మళ్ళీ ఆంక్షల్ని 2018లో ఇరాన్ మీద విధించాడు. అప్పటి నుంచి హ్మ్. అలాగే జరుగుతుంది. ఇప్పుడేం జరిగింది మళ్ళీ ట్రంప్ వచ్చినాక, మళ్ళీ ఇరాన్‌ని చర్చలకి రమ్మన్నాడు ట్రంప్. సరేని ఇరాన్ తరపున ఇరాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి ఆయన పేరు. అబ్బాస్ అరాగ్చి స్టీవ్ విట్కాఫ్ అని అమెరికా నుంచి ప్రతినిధి అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఖతార్‌లో 5 సార్లు చర్చలు జరిగాయి వరుసగా. హ్మ్. ఆరోసారి చర్చలు ఎప్పుడుందంటే జూన్ 15న ఆరోసారి చర్చలుంది. ఈ నేపథ్యంలో సడెన్‌గా ఇజ్రాయెల్ జూన్ 13న ఇరాన్ మీద ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అటాక్ చేసేసింది. ఇది ఇరాన్ షాక్ అయింది. ఇదేంట్రా నేను 5 సార్లు చర్చలకు పోయినాను. ఆరోసారి కూడా పెట్టుకున్నాం. ఇంక 2 రోజుల్లో ఉంది. ఇప్పుడు వీడు అటాక్ చేస్తాడని వాళ్ళు ఊహించలేదు. ఏమారున్నారు. దాంతో ఇజ్రాయెల్ ఏం చేసింది?
వరుసగా భయంకరమైన నష్టాన్ని ఇరాన్‌కి కలిగించింది. వాళ్ళ ఆటమిక్ సైంటిస్ట్‌ని ఒక 10 మందిని చంపేసింది. వాళ్ళ టాప్ మిలిటరీ కమాండర్స్ 2 రకాల ఆర్మీ ఉంటది ఇరాన్‌లో. ఒకటి కన్వెన్షనల్ ఆర్మీ, ఒకటి ఐఆర్‌జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఈ 2 రకాల ఆర్మీకి సంబంధించి 20 మంది కమాండర్స్‌ని చంపేసింది. తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక 10 మంది పైన చంపేసింది. తర్వాత నతాంజ్, ఇస్ఫహాన్, ఆరక్, ఫార్దో ఈ న్యూక్లియర్ సైట్ల మీద అటాక్ చేసింది. ఆయిల్ రిగ్స్ మీద అటాక్ చేసింది. జనావాసాల మీద అటాక్ చేసింది. ఇదంతా కూడా 12-18 గంటల్లో విపరీతంగా కొట్టగలిగింది. ఏది ఇజ్రాయెల్. దానికి ఎప్పటినుంచో ప్రిపేర్ కూడా అవుతుంది. ఆ దేశంలో ఆహ్, బాంబుల్ని వాటిని డ్రోన్‌లని ముందు నుంచే అక్కడ పెట్టుకుంటా వచ్చింది. మొసాద్ ఏజెంట్లు పనిచేశారు. ఇవన్నీ జరిగింది. దాని తర్వాత ఇరాన్ కోలుకొని ఇరాన్ కూడా ఒక ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఫేజ్ 3 పేరుతో ఇరాన్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక రకంగా 2 దేశాలకు కూడా నష్టం జరుగుతా ఉంది. ఇటు ఇజ్రాయెల్‌కి జరుగుతుంది, ఇరాన్‌కి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగితే ఏం జరగబోతుంది? అసలు అమెరికా ఎలా రంగంలోకి దిగబోతుంది? అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే అమెరికా అవసరం ఇజ్రాయెల్‌కి ఉందంటే, ఇరాన్ ఈ స్థాయిలో అటాక్ చేస్తుందని ఇజ్రాయెల్ కూడా ఊహించలేదు. ఇరాన్ దగ్గర పాత 79కి ముందున్న విమానాలు, యుద్ధ ఎయిర్‌క్రాఫ్ట్‌లే ఉన్నాయి. వాళ్ళు మనల్ని దెబ్బతీయలేరు. మన దగ్గర బ్రహ్మాండమైన రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్స్ 3 ఉన్నాయి. యారో 3, తర్వాత డేవిడ్ స్లింగ్ అండ్ ఐరన్ డోమ్ ఈ 3 ఉన్నాయి. ఇవి కాకుండా థాడ్, పెంటగాన్ అని అమెరికా ఉన్నాయి. ఇటు జోర్డాన్ ఉంది. కాబట్టి ఇరాన్ కొట్టలేదనుకున్నారు. కానీ ఇరాన్ ఈ డిఫెన్స్ సిస్టమ్‌లన్నిటిని బ్రేక్ చేసి వాటి 90% సక్సెస్ రేట్ ఉంటే దాన్ని 65%కి తగ్గించేసి ఇరాన్ అటాక్ చేయగలిగింది. దాదాపు 400 రకాల మిసైల్స్, రాకెట్స్, సూపర్‌సోనిక్ మిసైల్స్, తర్వాత ఇంకా రకరకాలుగా దాన్ని అటాక్ చేసి దెబ్బైతే తీసింది. ఇరాన్‌కి జరిగినంత నష్టం జరగలేదు గానీ, ఎప్పుడూ జరగనంత నష్టం ఇజ్రాయెల్‌లో జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా ఏం చేస్తుందంటే, ఆల్రెడీ ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో మొత్తం 19 దేశాల్లో దాదాపు 50,000 బలగాల్ని అమెరికా మోహరించి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా మోహరించి ఉన్నారంటే, ఒకటి నావెల్ అసెట్స్ అంటారు. అంటే సముద్ర మార్గంలో రెడ్ సీలో, పసిఫిక్ గల్ఫ్‌లో, తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్‌ని, తర్వాత డిస్ట్రాయర్స్‌ని, సబ్‌మెరైన్స్‌ని సముద్రాల్లో మోహరించి పెట్టున్నారు. అట్లాగే ఎయిర్ అసెట్స్ అంటారు. ఫైటర్ జెట్స్ F-16, F-22,